వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్ అండి. ఈరోజు మనం సైకాలజీలోని కొన్ని సమస్యల్ని సాల్వ్ చేద్దాము. అందులో మనం మొదటగా సాల్వ్ చేయబోయేది గ్రాఫ్ను సులభంగా విశ్లేషించే వారిలో ఉండు ప్రజ్ఞ అంటున్నారు. అది ఏంటి అంటే ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రవర్తనకు ఒక నిర్దిష్టమైన దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితిని ఏమంటారు అంటున్నారు. దానికి వైఖరి సరైన సమాధానం. మిన్నెపోట ఔద్యోగిక అభిరుచి మా పనిలో ఉండు అంశాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం 474. అభ్యాసనంలో సంధిత సూత్రాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని కారకం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం పరిణితి. స్మృతి పథం అనున్నది వీరి సిద్ధాంతంలోని ముఖ్య అంశం అంటున్నారు. దానికి సరైన సమాధానం కోఫ్కా. ఏదైనా నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి నిర్మాణ జరగడాన్ని ఏమంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కన్సాలిడేషన్. సమ్మిళిత విద్య దీనికి అనుగుణం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బాలల హక్కుల కన్వెన్షన్. దానికి అనుగుణంగా ఉంటుంది సమ్మిళిత విద్య. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేయు సమ్మిళిత విద్య నమూనా ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 డ్యూయల్ టీచింగ్ నమూనా. బసంత్ అను పిల్లవాడు భావోద్రేక స్థిరత్వం కలవాడు. ఆ పిల్లవాడు కాటిల్ ప్రకారం ఏ లక్షణాంశాలకు చెందును అంటున్నారు. దానికి సరైన సమాధానం ఉపరితల లక్షణాంశాలు. ఈ క్రింది వానిలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కాని దానిని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం మానసిక అనారోగ్యం కలిగి ఉంటాడు. ప్రజ్ఞా సాంప్రదాయ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని పేర్కొంటారు. దానికి సరైన సమాధానం ఏకకారక సిద్ధాంతం అని పేర్కొంటారు. మట్టి, ఇసుక, చిన్నది పెద్దది, పైన కింద మొదలైనవి ఈ రకమైన భావనలకు ఉదాహరణ అంటున్నారు. దానికి సరైన సమాధానం రోజువారీ భావనలండి. విద్యార్థి ప్రజ్ఞా పాఠవాలకు అనుగుణంగా పూర్వ అనుభవాలు ఆధారంగా అభ్యాసన ప్రక్రియలు కలిపి చాలి అనే తెలిపే అభ్యాసన సిద్ధాంతం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం అంతర్దృష్టి సిద్ధాంతం. లాక్షణిక అభ్యాసన వక్రరేఖలో వైయక్తిక భేదాలు కనిపించే దశ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి శారీరక హద్దు. సంజ్ఞానాత్మక వికాసం పిల్లవాడిలో ఏ లక్షణానికి ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు. దీనికి
సరైన సమాధానం వచ్చి మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. సంకీర్ణ వర్గ పద్ధతి దీనిని అందరూ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి తిర్యక్ పద్ధతి. ఒక వ్యక్తి టైపింగ్ నేర్చుకోవడం ఈ సిద్ధాంతం ద్వారా సాధ్యం అంటున్నారు. అది ఏ సిద్ధాంతం ద్వారా అంటే యత్నదోష అభ్యాసన సిద్ధాంతం ద్వారా సాధ్యమవుతుంది. పోలీసులను చూసి భయపడే దొంగ కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి భయపడడం పావ్లోవ్ ప్రకారం ఏ నియమాన్ని సూచిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సామాన్యీకరణ. పిల్లవాడు పొడుపు కథకు బాగా ఆలోచించి హఠాత్తుగా సమాధానం చెప్పడాన్ని దేనికి సంబంధించిందంటే అంతర్దృష్టి. పరిశీలనావాద ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 ఆదర్శంగా. సరైన సమాధానం తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో ఉపయోగపడేది ఏ పరీక్ష అంటే సోషియోగ్రామ్ పరీక్ష ఉపయోగపడుతుంది. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరి అయినది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 3. దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి అంటే పరిహారం. ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దానిని ఏమంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి డిస్ఫేసియా. భావ ప్రణీత్ అనే విద్యార్థి తల్లి స్కూల్కు టైం అవుతుంది వెళ్ళు అని చెప్పకుండానే స్కూల్కు వెళ్ళినట్లయితే విద్యార్థులు ఏర్పడిన ప్రేరణ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం అంతర్గత ప్రేరణ. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు అంటున్నారు. దానికి పరిణితి. జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలోనే అంతమయ్యే దశ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 బాల్య దశ. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నుముక, చివర చేతులు, కాళ్లపైన అదుపును సాధించుటను ఏమంటారు. దానికి సరైన సమాధానం శిరోపాద దశ. ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలగడాన్ని డెజావు అంటారు. ఒక విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఏంటి అంటున్నారు. దానికి సహజంగా సామర్థ్యం ఉంటే తీసుకోవలసిన అంశం. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం గూర్చి ఈ వికాస సిద్ధాంతంను తెలియజేయను అంటున్నారు.
దానికి సరైన సమాధానం భాష గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం గురించి ఈ వికాస సిద్ధాంతం తెలియజేయను అంటే ఏంటి అంటే భాష వికాసం. స్కాఫోల్డింగ్ అనే భావనను గురించి వివరించే అభ్యాసన సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక సిద్ధాంతం, సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఇవండి సైకాలజీ బిట్స్.